सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साई बाबा 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 साई बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఆర్బి పురందరే నిన్నటి తరువాయి. నేను చాలా పేదవాణ్ణి అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని, అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్ను ఎప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలను కాదు, ఒకటి నిష్ఠ, రెండవది సబూరి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో, అంతేగాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు, నీవెప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకో, అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు.
దానికి నేను, బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నా మనస్సు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్లు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్, దీక్షిత్ తాము ఇల్లు కట్టించిస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరిని ఒక పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకుని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తరువాత నా కలలో కనబడి షిరిడి వెళ్లి సంస్థాన విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనిప్పుడు సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేయవలసిన పనులు, చేస్తున్న పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేగాక తమనే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరపురం వెళ్దామని ఒత్తిడి చేసింది. నేను ఆ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా, పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణి సమేత విఠలుడిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండరి ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మా, పండరి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడియే నా పండరి అని జవాబు చెప్పేది. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కలలో కనబడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, ధుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరం అంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చుని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద స్థితి ఏర్పడినప్పుడు రామ్గిరి గోసావి అని చేత బాబా ఊది పంపారట. అతను ఇప్పటికీ షిరిడిలో జీవించే ఉన్నాడు. రామ్గిర్ బువాను బాబా బాబుగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక గుర్రబండి నడిపి అతను కనబడి టాంగాలో రామ్గిర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యాడట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన ఊదితో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవమైందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాబు, బాపు అను 2 కుమారులు ఉన్నారు. వారు ఇప్పుడు కళ్యాణ్లో ఉన్న చాందోర్కర్ వాడలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్దిద్య ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరైన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. అద్వైతం మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడు వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్కో అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడు చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గురించి కూడా వారు ఎప్పుడు మాట్లాడలేదు. నేను కూడా వాటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగుతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి ఏ మస్జిద్ మే ఆవే, జిస్కా మస్జిద్ మే పాయ్ లగా ఉస్కా బేడా పార్ హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసీ జిస్కి నియత్ వైసీ ఉస్కు బర్కత్ అనేవారు బాబా.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సిమోల్గన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ సేమి వృక్షాన్ని పూజించి సేమి ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సిమోల్గనం. ఆ రోజు బాబా కోపావేశలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కప్ని, లంగోటి, తలగుడ్డ అన్నీ దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సిమోల్గనం, అంటే సరిహద్దులు దాటుట అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందటానికి అంటే 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తులు బలవంతంపై కొత్త లంగోటి, కప్ని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బుపడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా लोग समझदार कि अपने निरनिराले आहेत पण हे लोक मकीचे नेम समाजदात मी तुम्या मध्ये आहे तुम्या माझ्या మధ్య ఆహత్ అంటే ప్రజలందరూ తాము ఒకరి నుండి ఒకరు వేరని కలుస్తారు, కానీ అది నిజం కాదు. నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు అని 1913-14 ప్రాంతంలో బాబా అన్నారు. ఇంకా నీవు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ మాటల్లోని భావం నువ్వే తెలుసుకుంటావు అన్నారు. నేనే పరమ సత్యాన్ని అని బాబా చెప్పలేదు. తాము సర్వజీవుల్లో ఉన్నామని బాబా చెప్పారు. తాత్యా కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణము చెందారు. తాత్యాను బ్రతికించేందుకు బాబా తమ ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాల్లో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ల జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్ళటానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చొని నా చేతిని తీసుకొని తమ మోకాళ్ళపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందటానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను, దీక్షిత్ను బొంబాయి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. నేను చాలా దూరం వెళుతున్నాను, మీరు నన్ను తర్వాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానం ఇస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అదే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని అంతర్యము అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాణ్ణి. బాబా తరచుగా నాతో నిన్నెవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోటు వీడి వెళ్ళిపో, అంతేకాని వారితో పోట్లాడవద్దు. కిసిసే వాదావాది బరోబరి కర్నా నహి. మీరు ఎవరితోనైనా తగువ పెట్టుకుంటే
నాకు అసహ్యము బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యము, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. విమానంలో తీసుకెళ్ళడం అంటే సద్గతినివ్వటం అని అర్థము. అట్లాగే దీక్షిత్తు 1926 ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడు బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్ద చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నా నుండి దూరంగా వెళ్ళటానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయము. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తుని గురించి చెప్పేవారు. కానీ నా భవిష్యత్తుని గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914, 16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా నీ మరుజన్మలో దూసరే జన్మే మే అని సమాధానం ఇచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలిచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగుణ్బేన్ నాయకుని పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగున్ ఆ రోజు నుండి అలాగే చేయటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగుణ్బేన్ నాయక్ ఇంటి నుండే వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. బాబా మాంసాహారం తినటం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పాత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. ఒకసారి బాబా నా వద్దనున్న పాత రాగి నాణ్యాలన్నీ తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గరున్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేం చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణ్యాలన్నిటినీ గుడ్డమట్టల్లో మూటకట్టి ఒకదానితో ఒకటి కలిసి గలగలా ధ్వని చేయకుండా ఉండేటట్లు వారి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణ్యాలన్నీ బాబాకు ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో 2 అణాల నాణ్యం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగా ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగేవారు. నేనందరినీ అడగను. ఆ ఫకీరు అంటే దేవుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను. నాకు ఏ సంసారమూ లేదు అని జవాబు ఇచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులు ఇచ్చేవారు. దుని కోసం బాబా మోపుల కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేగాం ఫకీర్కు అంటే బడే బాబాకు బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మించబడింది. జిఎస్ కాబర్డే సాటేవాడాలో పంచదశిని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసనీ బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరము ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నోల్కరు షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు, వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు, అందుకే నిన్ను రమ్మంటూ జాబు రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్తు నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్తు నాకు జాబు రాయబోతూ ఉంటే అతనే వస్తున్నాడు, జాబు రాయనవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కోసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్న తమ రోజువారీ దినచర్యను ఏమాత్రం మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు, కానీ దానిని ఆయన ఏనాడు ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారు నిచ్చెన సాయంతో ఒక ఇంటి మిద్దెపైకి ఎక్కి అటు నుండి ఆ పక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ ఇంటి పైకి చేరారు. బాబా అక్కడ నుండి దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒకతను వారిని ఎత్తుకొని క్రిందికి తీసుకువచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలు ఇచ్చి, మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి గురై ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనపడి, బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తర్వాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగి సోదరభావం నెలకొల్పేందుకే బాబా జన్మించారు అని బాబాకు పాడే హారతి గీతాలలో కీర్తిస్తారు. యవన స్వరూపి ఏక్య దర్శన స్వదిదలే సంశయ నిరసునియ తద్వైత ఘలావిలే గోపీ చంద మంద త్వాంసి ఉద్ధరిలే మోమిన వంశీ జన్ముని లోక కార్యమే. బాబా స్నానం చేసేటప్పుడు నేను చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి శుంఠి చేయలేదు. వారి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేగుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలిపై నిల్చొని పూజించేవాడు. బాబా మేగుని కలలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేగుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేగుడు నాకు ఒక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేగుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలిచి వారి అనుమతిని కోరాడు.
బాబా శరీరానికి శిరసే ప్రధానమని, తన తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడపమని చెప్పారు. అప్పుడు మేఘుడు కోపర్గాం వద్ద ఉన్న గోదావరి నుండి కుండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమిటంటే బాబా తల మాత్రమే తడిచింది. తల కింది భాగమంతా అంటే చేతులు, కాళ్ళు, కప్పుని ఏమీ తడవలేదు. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడలో బాబు సాహెబ్ జోగు నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యే వాళ్ళం. అద్భుతమైన విషయం ఏమిటంటే జోగు పారాయణం చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది, కానీ నాకు ఆ వివరాలు ఒకటి కూడా గుర్తులేదు. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినం వేకువజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకుని కూర్చుని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరిని వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, దునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాదే హక్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినబడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించేవాడు, అల్లా మాలిక్, అల్లా వలీ హై అని అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకుని ఆఫీసుకు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకుని ఆఫీసుకు వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు నుండి వర్క్షాప్ కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నింటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారి మనమడు యశ్వంతరావు 1911 లేక 1912లోనో గురు పూర్ణిమకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా షిరిడీ ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతన్ని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కలరా సోకి మరునాటి ఉదయం చనిపోయాడు. మేహుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊరి ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడడానికి వెళ్ళారు. అతడి శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడు వెళ్లే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు, రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్లబండి మాట్లాడుకుని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 అయింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపర్గాం 7:45 చేరాము. అప్పటికి మేము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటల తరువాత కోపర్గాం నుండి మన్మాడుకు వెళ్లేందుకు రైళ్లు లేవు. అయితే ఆ రోజు ఒక్క స్పెషల్ రైలు నడుస్తుందని, అది 8:15 వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైలులో మన్మాడు చేరి
అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను సాలకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. సాల అంటే రాధాకృష్ణ ఈ ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానియలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకి వెళ్ళాను. బాబా సాలకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్లపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వలె ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయ్యింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవస్యంలో పాటలు కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్గత స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీసుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తరువాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తరువాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. శ్యామ తదితరులు బాబా దగ్గరికి వెళ్ళి, పురందరే ఒక్క యజమాని అతడిని తప్పు పడతాడేమో, అతనిని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా నేనే అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులకు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీసుకు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీసుకు గైర్హాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషి అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమీ జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్, డిప్యూటీ సూపరింటెండెంట్, నన్ను పిలిపించి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నామని అడిగారు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాను. అతని విషయమంతా తెలుసుకుని మారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో పారవేశాడు. ఉన్నతాధికారి చేసిన పని ఫోర్మెన్కు నచ్చలేదు, కానీ నన్ను ఏమీ చేయలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మెన్తో, అతను నీ క్రింది ఉద్యోగి కానీ పనివాడు కానీ కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తరువాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా క్రింది ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. అక్టోబర్ 17వ తేదీ 1936. రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గాల్వంకర్, బిఏ భూస్వామి మరియు సూపరింటెండెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సచివాలయం, బొంబాయి. వయసు 51 సంవత్సరములు. బ్రాహ్మణుడు. టర్నర్ రోడ్, బాంద్రా, బొంబాయి 20. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దబోల్కర్ హేమంత్ మరి కొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములను విన్న అప్పుడు నేను ఈ విధమైన ప్రాపంచిక పరమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తరువాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి ₹2 దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగటమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్చివత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను, బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను నా పరిసరాలను మరిచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడనని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలను అనుసరించి
బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటున్నానని బాబా వాళ్ళతో చెప్పారు. ఆ ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తరువాత విన్నాను. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవుకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడూ అద్వైతము, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు అని పలకటం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందమైన ఏకానాథ భగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షిత్ జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఈ పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందటానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. అప్పుడు నేను చిన్నవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొద్ది మంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడ నుండి మసీదుకు వెళుతుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకొచ్చింది. తిరిగి వాడాకెళ్ళి 2 రూపాయలు తీసుకుని మసీదుకు వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను 2 రూపాయలు సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలిచిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధుడనయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. 1921లో అనుకుంటాను, నేను నా కుటుంబంతో కాశీ ప్రయోగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయోగాలో ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయోగాలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్ళమని గైడుతో చెప్పాను. మేము భరద్వాజాశ్రమం విడిచిన 4-5 నిమిషాలకు మా గైడు టహంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముల్ని చూపించారు. వారి గడ్డం ఛాతి కింది వరకు పెరిగి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారి మహత్యం గురించి అక్కడ అందరికీ తెలుసు అని గైడు చెప్పాడు. వారు ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఈ మహాత్ముడు కనపడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడు వెళ్ళవద్దని చెబుతున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రా బిడ్డ అంటూ ఆహ్వానించారు. గైడు వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలు ఏవీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేను ఇచ్చిన నాణాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలి అని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేదీ వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమవాహిని నాలో పరవళ్ళు త్రొక్కేది. నవంబర్ 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్లా జాన్, స్వస్థలం టార్బెల్లా, వయసు 40 సంవత్సరాలు, మహమ్మదీయ పఠాన్, కొరాలే.
సాకోరి దగ్గర. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువలన నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒక అతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడి నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళుతూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకుంటున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువలన నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారే నా గురువని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు, ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతుండటంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువల్ల జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండడం వలన నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడీకి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండడం వలన క్రమంగా నాలో ఆ భావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు హిందువుల దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లింలు మసీదులను నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటుంటే ఈ ఈ ఈ ఇరు మతాల స్థానే ఇతర మతస్థులు తమ మతాలు నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా మహాసమాధి చెందేటప్పుడు నా వయసు 22 సంవత్సరాలే. కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రలు కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాలేఖండ్ ఏజెన్సీలో ఉన్న స్వాట్ లోయను చేరాను. ఆ లోయలో అకున్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్స్ ముస్లిం తెగల వారిని అణచదలిచి పశ్చిమంగా బయలుదేరినప్పుడు అకున్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్స్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. నేను అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను అకున్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు. మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను పడుకుని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చుని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేలుకుని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇంకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, అకున్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయం చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాను. స్వాట్ లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహమైన తర్వాత 1924 నుండి నేను నా కుటుంబంతో కొరాలేలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనమిస్తుంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజులలో మసీదు భక్తులతో క్రిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటున్నది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నాలాంటి అల్పప్రాణుల పరిస్థితి ఏమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా చెంత రోహిల్లాలు ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. కానీ మత మౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కర్ నాతో చెప్పిన ఒక సంఘటన గూర్చి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడ్ బాబాతో చావడిలో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుంచి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబా
ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నారు. తర్కడ్ మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమాన్ను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, పాగల్. నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించటానికి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా కారణం నేనే కాని వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతులు కాదు, నా గొంతే అన్నారు. దానితో మీర్ జమాన్ మౌనంగా ఉండిపోయారు. నాగ్పూర్ చెందిన అబ్దుల్లా ఖాన్ పరమతద్వేషి, హిందుస్థానీ పఠాన్. అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటీ మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడు చెప్తుండేవారు. అతను అహ్మద్ నగర్లో మరణించారు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చౌప్దర్ను కొట్టారు. అతని నేరం రుజువైనందున కోపరగావ్ మెజిస్ట్రేట్ 15 రూపాయల జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచికత్తు కూడా చూపించకపోవడంతో అతనిని జైల్లో పెట్టారు. బూటీకి విషయం తెలిపి 15 రూపాయలు పంపారు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరు కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతనిని విడుదల చేయించారు. అతనికి ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సాంప్రదాయాలు ఉల్లంఘిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నారు. దీనికి బాబా నవ్వారు. అతను తర్వాత బాబాకు క్షమాపణ కోరారు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా మీరు సమాధి చెందిన తర్వాత మీ ప్రభావం మీతోనే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు బాబా, సమాధి నుండే కర్రలతో కొడతాను, తుర్వతి తూన్ దండే హానిన్ అని అనటం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ జగత్ బాబు की जय. आनंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ जी की जय. అక్టోబర్ 20వ తేదీ 1936 చక్రనారాయణ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ వయస్సు సుమారు 50 సంవత్సరాలు, క్రైస్తవుడు, థానా. 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోపరగాంలో ఫౌజ్దార్గా సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవభావం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కాంతా కనకాల వలన ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ళ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చలించేవారు కాదు. బాబా వాళ్ళ వంక ప్రశంసాపూర్వకంగా కానీ మొహమ్మతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాలలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోచుతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణలు సమర్పించేవారు. దక్షిణ ఇవ్వని వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. భిక్ష విషయంలో కూడా అంతే. ఎవరేది పెట్టినా తీసుకుని అందరికీ పంచేవారు.
ఒక్కొక్క రోజు వారికి దక్షిణల రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా పంచిన డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో చెందిన తర్వాత వారి దగ్గరున్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాము. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సంప్రదాయాలను గౌరవించేవారు. చూసేవారు కాదు. అందరూ వారికి సమానులే. నేను మొదట షిరిడి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో ఈ ఫౌజ్దార్ క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా అయితేనేం, అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీస్ అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతని అందులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు. అతను పర్సు తెరిచి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత తర్వాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి బయటపడడానికి ఆ డబ్బును ఖర్చు పెట్టవలసి వచ్చింది. తర్వాత అతను కృతజ్ఞతతో వ్యవహారాలలో నేను సంస్థానకు సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయాలను సేకరించాను. నేను ఇచ్చిన వివరాల ఆధారంగా మామల్తదారు మేజిస్ట్రేటు పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు. దీనివలన సంస్థానకు ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వరోగాలకు నయం చేస్తుంది. సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దార్ రిటైర్డ్, వయసు 46 సంవత్సరములు, క్రైస్తవుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాన్ గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నార్వేకర్ అనునతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకొని వెళ్ళి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకేదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తరువాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కల్లో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపారు. వారు చెప్పినట్లు నడుచుకొని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాన్ గజ దొంగలను పట్టుకోవలసి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాన్ ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను ఇద్దరు పట్టుకొని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళారు. నా రక్షకుడు అయిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట, ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు.
1932లో షిరిడి వెళ్ళాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. దాదాజీ గోపీనాథ్ జోషి, రామ్ మారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడీ వెళ్ళాను. ఏడాది వయసున్న నా కుమారునికి తీవ్రంగా పూజలన్నీ జరిపిస్తానని మరలా బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాణ్ణి షిరిడీకి తీసుకుని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కోపరగాముకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడీ తిరిగి వెళ్ళి మొక్కుబడులు ఏమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకోమని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మాకు గుర్తుకొచ్చింది. తిరిగి షిరిడికి వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడి చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరలా షిరిడి బయలుదేరాం. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడ ఉన్నవారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకొని నేను నా భార్య నదిలోకి దిగాం. కానీ నది మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నాకు కళ్ళు తిరగసాగాయి. మేము ఇక కొట్టుకొని పోవడం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. షిరిడిలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకుని గయకు వెళ్ళాం. గయావాలలో ఇంట్లో దిగాం. అక్కడ మా అబ్బాయికి మరలా మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడీలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మేము మరిచిన మొక్కు చెల్లించేందుకు ఒకటి మరిచిపోయినందుకు ప్రాయశ్చితంగా మరొకటి మొత్తం 2004లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటనవేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుంది చెప్పారు. కానీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి